ఇవాల్టి ముఖ్యాంశాలు. సీఎం చంద్రబాబుకు సిపిఐ రామకృష్ణ లేఖ. ఏపీలో భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డును పునరుద్ధరించాలని కోరిన రామకృష్ణ. పెండింగ్ క్లెయిమ్లకు నిధులు మంజూరు చేయాలని లేఖ. జీవో 17ను రద్దు చేయాలని కోరిన రామకృష్ణ. దేశ ప్రగతిలో ఐఐటీలదే కీలక పాత్ర. భట్టి విక్రమార్క. ఆవిష్కరణలకు ఐఐటి హైదరాబాద్ కేంద్ర బిందువని. ఫ్లోటింగ్ సోలార్ పై తెలంగాణలో పెట్టుబడులు. తెలంగాణను గ్రీన్ హైడ్రోజన్ హబ్ గా మారుస్తామని వెల్లడి. కడియం శ్రీహరిపై తాటికొండ రాజయ్య ఫైర్. కేసీఆర్ కుటుంబంపై కడియం వ్యాఖ్యలు సిగ్గుచేటు. చిన్న ఇంటి వాసాలు లెక్కపెట్టే సంస్కృతి నీది. కడియం ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని రాజయ్య ఫైర్. ఏపీని జగన్ భ్రష్టు పట్టించారు. మంత్రి అచ్చెన్నాయుడు. మేము వచ్చేటప్పటికి రాష్ట్రం వెంటిలేటర్ పై ఉందని, కేంద్రం సహకరించడంతో రాష్ట్రానికి ఆక్సిజన్ అందిందని వ్యాఖ్య. అన్ని హామీలు నెరవేర్చాకే ఎన్నికలకు వెళ్తామని ప్రకటన. చైనాలో కొత్త వైరస్ కలకలం. కరోనా లాంటి లక్షణాలతో వేగంగా వ్యాప్తి. ఇన్ఫ్లుయెంజా ఏ, హెచ్ఎంపీవీ వైరస్ తో ఇబ్బందులు. రోగులతో కిక్కిరిసిన ప్రధాన ఆసుపత్రులు. చైనాలో మెడికల్ ఎమర్జెన్సీ ప్రకటించారని వదంతులు. వైరస్ అంశాన్ని చైనా దాస్తోందని ఆరోపణలు. సిడ్నీ టెస్ట్ లో భారత్ ఆల్అౌట్. భారత్ తొలి ఇన్నింగ్స్ స్కోర్ 185 ఆల్అౌట్. పంత్ 40, జడేజా 26, బుమ్రా 22, గిల్ 20, కోహ్లీ 17, బోలాండ్ 4, స్టార్క్ 3, కమిన్స్ కు 2 వికెట్లు.